కొత్త పాఠాలు కావాలి, కొత్త పాఠాలు కావాలి. ఏమైందో ఈ దేశానికి అమానుషత్వానికి ఆలవాలమైంది, ఏమైందో ఈ దేశానికి అమానుషత్వానికి ఆలవాలమైంది. ఏదో ఒక పేరిట చీలికలు పేలికలై ఉన్మాద సృష్టికి ఉద్యుక్తమైంది. యుగ యుగాలుగా దేశాలకు సైతం మానవీయతను నేర్ప ప్రయత్నించిన ఈ కర్మభూమికే, యుగ యుగాలుగా దేశాలకు సైతం మానవీయతను నేర్ప ప్రయత్నించిన ఈ కర్మభూమికే ఇలాంటి కర్మ పట్టిందేమిటో. నీతి, నిజాయితీ, సత్యం, ధర్మం, న్యాయం అన్నీ రక్షక బడ నిలయాల్లోనే భక్షింపబడుతున్నాయి. కోర్టు మెట్ల మీదే కూనీ అవుతున్నాయి, ముఠాల చేతుల్లో పాచికలవుతున్నాయి. నిజాలనే పత్రాలు కళ్ళ ముందే చూస్తుండగానే తగలబడి బూడిదైపోతున్నాయి. మూఢ విశ్వాసాల మూలాలు అంతకంతకు పెరుగుతూ మూలల్లోకి విస్తరిస్తున్నాయి. శాంతి వృక్షానికి తావే లేకుండా పోతోంది, భద్రతకు భంగం వాటిల్లుతోంది. నాలాంటోడెవడైనా ఆవేదనతో దహించుకుపోతూ గొంతు చించుకొని చెప్పినా వాస్తవాలనెవరూ గ్రహించట్లేదు. అందరూ ఓ మాయలో పరిభ్రమిస్తూ బతికామా అంటే బతికామన్నట్టుగా బతికేస్తున్నారు. దుర్మార్గపు గుంపులు కొన్ని నిజ నిర్ధారణ చేసేవాడిపై పిచ్చోడనే ముద్ర కొట్టి నెట్టి పడేస్తున్నాయి. హేతువాదుల మూతులు కుత్తుకల పైన కత్తులు ఎక్కుపెడుతున్నాయి. ఓ నా మిత్రులారా కాస్త ఆగండి, ఆలోచించండి. విగ్రహాలకు వినతి పత్రాలు ఇస్తే ఏం లాభం? అది మూర్ఖత్వం, మూఢత్వం. దూరత్వం నింపుకున్న మనుషుల్లో మార్పు వచ్చేస్తుందా చెప్పండి? ఒక తరం ఇలా కొట్టుకుపోతోంది. ఆపలేకపోతున్నాం కావచ్చు, అడ్డుకట్ట కట్టలేకపోతున్నాం కావచ్చు. ఒక తరం ఇలా కొట్టుకుపోతోంది, ఆపలేకపోతున్నాం కావచ్చు, అడ్డుకట్ట కట్టలేకపోతున్నాం కావచ్చు. మరో తరమైనా ఇలా అవ్వొద్దంటే, నిజాల జెండాల్ని ప్రతి వీధిలో నిలబెట్టాలంటే, ప్రగతిశీల పదంలో దేశం బిరబిరా పరుగెత్తాలంటే పనికిరాని పాత రోత పాఠాలను పాతిపెట్టాలి. కొత్త పాఠాలు కావాలి, సరికొత్త పాఠాలు కావాలి. వాటిని మనమే రచించి పెట్టాలి, మనమే నేర్చుకోవాలి.